ఇప్పుడు మీ అంటే కుమ్మరి కులంలో కుమ్మరి వృత్తిపరంగా ముఖ్యంగా చూస్తే ఇంత ముందు చూసుకున్నట్టయితే అందరూ కుండల్లో వండుకోవడం కానీ ఆ కుమ్మరి చిప్పల్లో వాళ్ళు చేసినటువంటి చిప్పల్లో తినడం కానీ ఇట్లాంటివి చేస్తుండే. అంటే రాను రాను తరాలు మారుతా కొద్దీ అది స్టీల్ అని చెప్పి అల్యూమినియం అని చెప్పి ఇట్లాంటి వాటిలో వండుకొని తింటా ఉన్నారు. సో అట్లా మీ కుల వృత్తి కూడా దానిపైన కూడా దెబ్బ పడుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు కేవలం కుల వృత్తి పైన దెబ్బ పడడం కాదు ఇది. ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష కూర్చున్నాం అంటే ఇది కేవలం ఓన్లీ ఒక నిరసన వ్యక్తం చేయడం కోసం కూర్చున్నది కాదు. ఇది కుమ్మరుల యొక్క ఆత్మగౌరవ పోరాటం జరుగుతుంది. అంటే చదువుకోని వాళ్ళు, వృత్తిపైన ఆధారపడి ఉన్న వాళ్ళు వృత్తి చేసుకోలేకపోతున్నారు. పోనీ చదువుకుందామంటే తగినటువంటి ఫెసిలిటీస్ లేక, తగినటువంటి ఉన్నత విద్యను అభ్యసించేటువంటి మార్గాలు తెలియక, ఒకవేళ అభ్యసించే మార్గాలు ఉన్నా కూడా ర్యాంకులు కొట్టినా కూడా ఆర్థికంగా ప్రోత్సాహం లేక వెనుకబడతా ఉన్నారు. ఇక ఇటు రాజకీయ రంగంలో చూసుకుంటే రాజకీయ రంగంలో అనేక రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా కుమ్మరులను ప్రత్యేకంగా అణగారిన వర్గాల్లో అనేక వర్గాలు ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గం కుమ్మరి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం పరిస్థితి ఎట్లా ఉందంటే అటు కంప్లీట్గా దారిద్ర్య రేఖకు దిగువన లేరు. పోనీ మధ్యతరగతిలో ఉన్నారా అంటే మధ్యతరగతిలో కూడా అంతంత మాత్రమే ఉన్నారు. కొన్ని ఉన్నత శ్రేణికి ఎదిగిన వాళ్ళు ఉన్నారా అంటే కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు కులం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎక్కడ మా కులం గురించి చెప్తే మమ్మల్ని పక్కన పెడతారో అనేటువంటి ఆత్మాన్యూన్యత భావంలోకి నెట్టేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే కంపల్సరీగా బీసీల చేతికి రాజకీయ అధికారం రావాలి. ఫస్ట్ రాజకీయ అధికారం వస్తేనే రాజ్యాధికారం వస్తుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. మీరు ఇక్కడ 2-3 రంగులు చూస్తూ ఉన్నారు. ఒకటి, ఈ ప్రకృతిని కాపాడేటువంటి ధర్మము ఈ యొక్క వెనుకబడిన తరగతులుగా మా కుమ్మర బిడ్డలు చేస్తూ ఉన్నారు. మట్టికి ప్రాణం పోసి అనాగరికమైనటువంటి వాళ్ళని నాగరికత వైపు నడిపించినటువంటి కులంగా పేరుగాంచినటువంటి కులం కుమ్మరి కులం. తర్వాత బీసీ ఉద్యమంలో కూడా మేము మమైకమయ్యే ఉన్నాం. నాడు ఉన్నాము, నేడు ఉన్నాం, రేపు కూడా ఉండబోతాము. రాజ్యాధికారంలో కూడా మా వాటా పంచుకోబోతాము అని సింబాలిక్గా చెప్పడం కోసం ఇటు గ్రౌండ్ నుంచి ఆకాశ స్థాయికి ఎదగాలనేటువంటి ఆకాంక్షలు ఉన్నప్పటికి కూడా ఇంకా ఎదగలేకపోతున్నా ఉన్నాము. ఎవరు కూడా చేయూతనిస్తలేరు. అంటే అడగందే అమ్మైనా అన్నం కూడా పెట్టదు కదా అని చెప్తున్నారు. చెప్పడానికి చాలా సులువు. కానీ ఆ అమ్మకు తెలుసు కదా ఏ బిడ్డకు ఆకలి అవుతుందో, ఏ బిడ్డకు అన్నం పెట్టలేదో ఆ అమ్మకు తెలుసు. కానీ తెలిసినాక కూడా అమ్మ సవతి ప్రేమ చూపిస్తున్నట్టుగా ఈరోజు ప్రభుత్వాలు సవతి ప్రేమ చూపిస్తే మాత్రం ఎవ్వరు కూడా ఊరుకోరు. ఆ సవతి ప్రేమను ఏ రకంగా తిప్పికొట్టాలనో వాటి కోసం యోజనలు చేస్తూ ఉన్నాం. నాడు నిరసన దీక్ష చేస్తే అనేకమైనటువంటి చెల్లా చెదరగా ఉన్నటువంటి జీవోలన్నీ ఒక రూపంలోకి తేగలిగినాం. ఆ రోజు ప్రభుత్వం ఆ జీవోలని ఒకే రూపంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఫెడరేషన్ అయితే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పట్టించుకోకుండా మీరు ఉంచిర్రో ఆ ఫెడరేషన్ మాకొద్దు. మాకు కుమ్మర శాలివాన కార్పొరేషన్ కావాలి. ఆ కార్పొరేషన్కి పాలక మండలిని నియమించాలి. పాలక మండలిని నియమించిన తర్వాత ఉత్సవమూర్తుల్లాగా మేము అక్కడ ఉంచుతామంటే కాదు. 1000 కోట్ల నిధులు కేటాయించాలి. సగటు కుమ్మరికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అనేక మంది వృత్తిదారులకు కూడా ఈ యొక్క కుమ్మరి సంక్షేమ ఫలాలు అందాలి. అందే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇది నిరసన చేస్తున్నామంటే మీ మొండి వైఖరిని నిరసించడానికి మాకు ఇది ఒక వేదికగా ఎంచుకొని మేము ఈ ధర్నా చౌక్లో నిరసన చేస్తున్నాము తప్ప మీకు వ్యతిరేకంగా పోతున్నామని అనుకోకండి సుమా. ఎందుకంటే మీరు గొప్ప పనులు చేసినప్పుడు, మీరు మాకు న్యాయం చేసినప్పుడు ఇవే కుల సంఘాలు హర్షిస్తాయి, మీకు అభిషేకాలు కూడా చేస్తాయి అనేటువంటి విషయం మర్చిపోవద్దు అనేటువంటి విషయాలు ఈ ప్రభుత్వాలకు కానీ రాజకీయాలలో అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉండి మంత్రులుగా ఉండి ఏం చేయకుండా చేతులు ముడుచుకున్నటువంటి వారికి ఇది ఒక సందేశం కావాలి, సంకేతం కావాలి అనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా అఖిల భారతీయ కుమ్మర శాలివాన ప్రజాపతి కుంభకార్ మహాసంఘం ఈ యొక్క కుమ్మరుల నిరసన దీక్ష వేదికగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.